ఒకసారి సనక సనందనాది మహర్షులు విశాల నగరానికి వచ్చి నారదుని చూచి, నారద, నీవెందుకు దైన్యంగా ఉన్నావు? వేగంగా ఎక్కడకు పోతున్నావు అని అడిగారు. అందుకు నారదుడు, ఓ మహర్షులారా, నేను భూగోళం గొప్పదని భావించి వెళ్ళాను. కాశీ, ప్రయాగ, గోదావరి, హరిద్వారం, కురుక్షేత్ర, శ్రీరంగం, రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించాను. భూలోకమంతా తిరిగాను. ఎక్కడా సత్యం, ధర్మం లేవు. ప్రజలందరూ మందులు, మందబుద్ధులు, పాషండులుగా జీవిస్తున్నారు. ఇళ్లలో ఆడవారిదే పెత్తనం. ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు. పుణ్యక్షేత్రాలను మ్లేచ్ఛులు పరిపాలిస్తున్నారు. యోగి, జ్ఞాని, సిద్ధుడు, కర్మ చేసేవాడు లేనేలేరు. జనాలు అన్నాన్ని అమ్ముకుంటున్నారు. ఇదంతా కలియుగ మహిమ. నేను యమునా నదీ తీరంలో ఒక అద్భుతాన్ని చూశాను. అక్కడ యవనంలో ఉన్న ఒక స్త్రీ కనపడింది. ఆమె పక్కన ఇద్దరు ముసలివారు చైతన్యం లేకుండా పడి ఉన్నారు. ఆమె వారికి సేవ చేస్తూ చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఆమెను 100 మంది స్త్రీలు సేవిస్తున్నారు. నేను ఆశ్చర్యంతో ఆమెను వివరాలు అడిగాను. ఆమె తన వృత్తాంతాన్ని ఇలా చెప్పింది.